మ్మ్. బీహార్లో 1700 కోట్లతో కొత్తగా కట్టిన నలంద యూనివర్సిటీ క్యాంపస్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ. నలంద యూనివర్సిటీ మన భారతీయ గుర్తింపు అని అన్నారు. రే పంజా, నలంద యూనివర్సిటీ అంటే అంత గొప్ప ఏంట్రా? అవును మను. అయితే దాని చరిత్ర ఏంటో చెప్పరా, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా వినేస్తారు. నలంద విశ్వవిద్యాలయం ఇది మన ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీస్ లో ఒకటి. దీనిని 5వ శతాబ్దంలో కుమారగుప్త అనే రాజు నిర్మించారు. ఈ విశ్వవిద్యాలయం మన నార్త్ ఇండియాలోని బీహార్ స్టేట్ లో ఉంది. ఇక్కడ కామెడీ ఏంటంటే ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ లిటరేట్ అనగా అక్షరాభ్యాసత కలిగి ఉన్న స్టేట్ బీహారే. ఇప్పుడు మోస్ట్ ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యత కలిగి ఉన్న స్టేట్ బీహారే. ఏం చేస్తాం, కలికాలం. మన భారతదేశపు చరిత్రకు, సాంప్రదాయానికి, జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం నలంద. ఇప్పుడంటే ఏదో మన వాళ్ళు స్టడీస్ కోసం ఇండియాను వదిలేసి ఫారెన్ కంట్రీస్ కి వెళ్లి అక్కడ చదువుకుంటూ అదే గ్రేట్ అని అనుకుంటున్నారు. కానీ 5వ శతాబ్దంలోనే ప్రపంచ నలుమూలల నుండి ఎందరో మంది రాజకుమారులు, మంత్రులు, సాధువులు, పండితులు ఈ నలంద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి మన భారతదేశానికి వచ్చేవారు. ఏంటి, 5వ శతాబ్దంలోనే మన దగ్గర అంత నాలెడ్జ్ ఉండేదా? మరేమనుకున్నాం, మన భారతదేశం అంటే ఈ మట్టిలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. కొన్ని ఏన్షియంట్ సోర్సెస్ ఇంకా బుక్స్ ద్వారా తెలిసింది ఏంటంటే అప్పట్లో మొత్తం ప్రపంచంలో ఉన్న ధనం ఇంకా జ్ఞానంలో దాదాపు 90% ఒక్క మన భారతదేశంలోనే ఉండేదంట. వామ్మో, అంతనా? అవును మను. ఇంకా మన టాపిక్ విషయానికి వస్తే నలంద. ఈ నలంద అనే పేరుని సంస్కృత పదమైన నా అలన్ దా అనే పదం నుండి తీసుకున్నారు. ఇందులో నా అంటే అన్స్టాపబుల్ అని, అండ్ అలన్ అంటే ఫ్లో అని, ఇంకా డా అంటే నాలెడ్జ్ అని అర్థం. అంటే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అనగా ధారాళంగా ప్రవహించే విద్య అని అర్థం. ఇక్కడ దరిద్రమైన విషయం ఏంటంటే ఎవరో చైనాకు సంబంధించిన హ్యూన్సాంగ్ అండ్ ఇట్సింగ్ అనే పర్యాటకులు రాసిన పుస్తకాలను పరిశీలిస్తే కానీ మనకు అసలు నలంద అనే ఒక గొప్ప యూనివర్సిటీ మన భారతదేశంలో ఉంది అన్న విషయమే తెలీదు. ఈ చైనీస్ ట్రావెలర్స్ అయిన టీసాంగ్ అండ్ ఇట్సింగ్ 7వ శతాబ్దంలో ప్రపంచ యాత్రను మొదలు పెట్టారు. ఈ యాత్రలో భాగంగానే వీరు 7వ శతాబ్దంలో మన ఇండియాకు కూడా వచ్చారు. వారు ఇక్కడ ఉన్నన్ని రోజులు వారు చూసిన మరియు విన్న ప్రతి ఒక్క విషయాన్ని వారి పుస్తకాల్లో రాసుకున్నారు. వారు వారి పుస్తకాల్లో ఇండియా గురించి ఎన్నో విషయాలు రాశారు. అలాగే నలంద యూనివర్సిటీ గురించి కూడా ఎన్నో అనేక విషయాల గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఏంట్రా విషయాలు? వారు రాసిన దాని ప్రకారం అప్పట్లోనే నలందలో 10,000 కంటే ఎక్కువ మోంక్స్, 15,000 కంటే ఎక్కువ మంది టీచర్స్, అలాగే సుమారు దాదాపు 25,000 మంది స్టూడెంట్స్ ఉండేవారంట. దీన్ని బట్టి మనకు నలంద యూనివర్సిటీ అనేది ఒక రెసిడెంటల్ యూనివర్సిటీ అని అర్థమవుతుంది. అంటే అప్పట్లోనే మన ఇండియాలో స్టూడెంట్స్ కోసం హాస్టల్స్ ఉండేవన్నమాట. ఆ కాలంలోనే ఈ యూనివర్సిటీకి టర్కీ, పెర్షియా, శ్రీలంక, చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా ఇంకా ప్రపంచ నలుమూలల్లోని అనేక దేశాల నుండి విద్యార్థులు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చేవారంట. ఇప్పుడు ఇక్కడ స్టడీస్ గురించి చూస్తే ఈ నలంద యూనివర్సిటీలో విద్యార్థులకు సనాతన ధర్మం, బుద్ధిజం లాంటి రిలీజియస్ స్టడీస్ తో పాటు ఆస్ట్రోనామీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, మెడిసిన్, ఫిలాసఫీ, పాలిటిక్స్, జియోగ్రఫీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్ అండ్ లా లాంటి సబ్జెక్ట్స్ నుండి కెరాటే, కలారి, కుంఫు లాంటి మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించేవారంట. ఇక్కడ అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే నలంద యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. ఎవరైనా సరే వారి రంగు, కులం, మతం, దేశం అనే భేదభావాలు లేకుండా వారు నిజంగా విద్యకు అర్హులైతే వారు నలంద యూనివర్సిటీలో ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఫ్రీగా విద్యను అభ్యసించవచ్చు. కానీ ఇక్కడ ఎటువంటి ఫీజు అయితే ఉండదు. కానీ ఇక్కడ చదువుకోవాలంటే మాత్రం చాలా హార్డ్ గా ఉండే ఎంట్రన్స్ టెస్ట్ ను పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టడీస్ ని మెయిన్ గా ఉపనిషత్స్ లో ఉండే సబ్జెక్ట్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్పేవారు. నీకొక విషయం తెలుసా? ఏంట్రా అవి? నీకు ఈ యూనివర్సిటీ చాలా హెల్ప్ చేసింది. ఏం హెల్ప్ రా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆర్యభట్ట కూడా చదివింది ఈ యూనివర్సిటీలోనే కదా. ఆయన ఈ యూనివర్సిటీలో చదవడం వల్ల నాకేం హెల్ప్ అవుతుందిరా? ఎలా అంటే నీకు వచ్చే 0 మార్క్స్ లోని 0ని కనిపెట్టింది కూడా ఆర్యభట్టనే కాబట్టి. అయినా ఇప్పుడు నాకు వచ్చే 0ల గురించి ఎందుకులే గానీ నువ్వు మ్యాటర్ కంటిన్యూ చేయి. ఈ యూనివర్సిటీలో కేవలం ఆర్యభట్టనే కాదు
హర్షవర్ధన, వాసుబంధు, ధర్మపాల్ ఇంకా నాగార్జున కూడా ఇక్కడే చదువుకున్నారు. ఏంటి నాగార్జున? కానీ అప్పటికి ఆయన పుట్టలేదు కదరా. నేను చెప్పింది హీరో అక్కినే నాగార్జున గురించి కాదు, పండితుడు నాగార్జున గారి గురించి. ఓ అవునా, సారీ రా. యు కంటిన్యూ. ఈ నలంద యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులతో పాటు ఆఖరికి ఇక్కడ పనిచేసే వారు కూడా బయట వారితో పోలిస్తే ఎంతో తెలివిగా ఉంటారు. ఇది నీకు అర్థం కావాలంటే నీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఇంకా ఆలస్యం ఎందుకురా, వెంటనే చెప్పేయ్. నీకింతకు ముందు టీసాంగ్ అనే వ్యక్తి తన ప్రపంచ యాత్రలో భాగంగా 7th సెంచరీలో మన ఇండియాకి వచ్చాడని చెప్పాను కదా. యా. అప్పుడు అతను ఈ నలంద యూనివర్సిటీ కోసం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తే అప్పుడు అతన్ని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఒకరు ఆపి అతను నలందకు రావడానికి వెనుక ఉన్న కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు టీసాంగ్ అతను చైనాకు చెందిన వ్యక్తి అని, అతను చైనాలోని అందరికంటే తెలివైన వాళ్ళలో ఒకడు అని, తన ప్రపంచ యాత్రలో భాగంగా ఈ నలంద యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి అతను ఇక్కడికి వచ్చాడు అని చెప్తాడు. టీసాంగ్ చైనాలోనే అందరికంటే తెలివైన వాళ్ళలో ఒకడు అన్న మాట విన్న ఆ సెక్యూరిటీ గార్డ్ టీసాంగ్ ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ వాటికి టీసాంగ్ ఆన్సర్ చెప్పలేక సిగ్గుతో తలదించుకొని ఇంతకు ముందు గర్వంతో మాట్లాడినందుకు క్షమించమని ఆ సెక్యూరిటీ గార్డ్ ను రిక్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ టీసాంగ్ ఏమీ అబద్ధం చెప్పలేదు, అతను నిజంగానే చైనాలోనే అందరికంటే తెలివైన వాళ్ళలో ఒకడే. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ టీసాంగ్ కంటే తెలివైన వాడు. దీన్ని బట్టి అర్థం చేసుకో నలంద యూనివర్సిటీ ఎంత గొప్పదో. మళ్ళీ ఏమైంది? మొఖం కరెంట్ షాక్ కొట్టిన కాకిలా పెట్టావు. ఏంట్రా నువ్వు చెప్పేది? చైనాలోనే అందరికన్నా తెలివైన వ్యక్తి కంటే నలంద యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డ్ తెలివైనోడా? అవును మను. మరి అలాగైతే అసలు నలంద యూనివర్సిటీ ఎలా నాశనం అయింది? ఇంతమంది మేధావులు రాజులు ఉండగా నలంద యూనివర్సిటీని ఎవరు నాశనం చేశారు? 5వ శతాబ్దం నుండి తర్వాత దాదాపు 800 సంవత్సరాల వరకు నలంద యూనివర్సిటీ చెక్కు చెదరలేదు. ఈ 800 సంవత్సరాల్లో నలంద యూనివర్సిటీలో కొన్ని లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. కానీ కాలం ఎప్పుడు కాటు వేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నలంద యూనివర్సిటీని ధ్వంసం చేయడానికి 1 కాదు 2 కాదు ఏకంగా మొత్తం 3 సార్లు ప్రయత్నించారు. మొదటి 2 సార్లు ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయడానికి దాడి చేసినప్పుడు అప్పటి రాజులు నలంద మీద దాడి చేసిన వాళ్లకు ఎదురు తిరిగి వారిని ఓడించి నలందను రక్షించారు. ఆ 2 సార్లు జరిగిన దాడుల్లో కూడా నలందకు చిన్న చిన్న డ్యామేజెస్ అయ్యాయి. వాటిని అప్పటి రాజులు బాగు చేసి నలందను మునపటి కంటే పెద్దదిగా బలంగా నిర్మించారు. కానీ 3వసారి జరిగిన అతి క్రూరమైన దాడిలో నలంద యూనివర్సిటీ మొత్తం సమూలంగా నాశనం అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ నలంద యూనివర్సిటీని ఎవరెవరు నాశనం చేయడానికి ట్రై చేశారో చూద్దాం. ముందుగా ఈ యూనివర్సిటీ మీద 6వ శతాబ్దంలో అటాక్ జరిగింది. ఈ అటాక్ ను చేసింది హూనాస్ అనే తెగకు చెందిన వారు. వీరు సెంట్రల్ ఏషియా నుండి మన ఇండియాలోని జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న హైబర్ పాస్ అనే మార్గం గుండా వచ్చి నలంద మీద దాడి చేశారు. కానీ అప్పటి నలంద రాజు అయిన సముద్రగుప్తుడు వీరిని ఓడించి తిరిగి వెనకకు తరిమేశాడు. 2వసారి నలంద మీద 8వ శతాబ్దంలో గౌడాస్ రాజ్వాన్స్ అనే బెంగాల్ రాజు చేశాడు. ఈ అటాక్ తర్వాత అప్పటి బుద్ధిస్టు రాజైన హర్షవర్ధన్ అనే వ్యక్తి నలందను మళ్ళీ తిరిగి బాగు చేశాడు. ఇక ఆఖరిగా అతి క్రూరమైన దాడిను బక్తియార్ ఖిల్జీ అనేవాడు 1193 ఏడీలో చేశాడు. వీడు ఎంత దరిద్రుడంటే వీడి స్వార్థం కోసం చేసిన పని వల్ల ప్రపంచంలోని 90% విద్య నాలెడ్జ్ కలిగి ఉన్న నలంద యూనివర్సిటీ మొత్తం మంటల్లో తగలబడిపోయి సమూలంగా నాశనం అయిపోయింది. అసలు ఈ బక్తియార్ ఖిల్జీ అనేవాడు నలంద యూనివర్సిటీని ఎందుకు ధ్వంసం చేశాడు అనే దాని వెనుక కూడా ఒక కథ ఉంది. ఏంట్రా కథ? ఒకసారి ఈ బక్తియార్ ఖిల్జీకి ఆ కాలంలోనే అతి భయంకరమైన వ్యాధి ఒకటి సోకుతుంది. ఆ వ్యాధిని నయం చేయటం కోసం ఇస్లాం మతంలోని అనేక మంది హకీములు ప్రయత్నించారు. కానీ ఆ వ్యాధిని వారు నయం చేయలేకపోతారు. అప్పుడే ఆ హకీంలో ఒకరు ఈ ఖిల్జీ దగ్గరకు వచ్చి నలంద యూనివర్సిటీ గురువు అయిన రాహుల్ శ్రీ భద్రా అనే వ్యక్తి ఈ భూమి మీద ఉన్న ఎటువంటి వ్యాధినైనా సరే న్యాయం చేయగలరని చెప్పి అతన్ని పిలిపించి ఆ వ్యాధిని నయం చేసుకోమని చెప్తాడు. కానీ అప్పట్లో ముస్లిమ్స్ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తులు కాకుండా ఇంకా వేరే ఏ మతానికి చెందిన వారైనా సరే పాపాత్ములు అని భావించేవారు. అందువల్లనే ఈ ఖిల్జీ కూడా ముందుగా రాహుల్ శ్రీ భద్రా అనే ఒక హైందవుడి పేరును వినగానే కోప్పడి ఒక హైందవుడి దగ్గర నుండి సాయం తీసుకోను అని చెప్తాడు. కానీ రోజు రోజుకి ఖిల్జీ ఆరోగ్యం క్షీణించడంతో వేరే గతి లేక ఇస్లాం మత పెద్దలు రాహుల్ శ్రీ భద్రాను ఖిల్జీ దగ్గరకు పిలిపిస్తారు. ఖిల్జీ యొక్క వ్యాధిని పూర్తిగా పరిశీలించిన రాహుల్ శ్రీ భద్రా
ఖిల్జీతో, మీకు ఈ భూమి మీద అన్నింటికంటే భయంకరమైన వ్యాధుల్లో ఒక వ్యాధి సోకింది, మీరు ఖచ్చితంగా కొన్ని ఆయుర్వేద మూలికలను వాడాలి అని చెప్తారు. కానీ ఖిల్జీ మాత్రం రాహుల్ శ్రీ భద్రాను నమ్మకుండా అతను ఆయుర్వేద మూలికలను వాడను అని, అవి కేవలం హిందువులకు సంబంధించినవని చెప్తాడు. దీనితో ఆ మాటను విన్న రాహుల్ శ్రీ భద్ర అక్కడి నుండి వెళ్లిపోయి ఒక ఖురాన్ ను తీసుకుని ఆ ఖురాన్ మీద ఆయుర్వేదిక్ మెడిసిన్ ను పూసి ఆ ఖురాన్ ను ఖిల్జీకి ఇచ్చి రోజు కొన్ని పేజీలను చదవమంటాడు. ఖురాన్ అనేది ముస్లింస్ కు చెందిన బుక్కే కావడంతో ఖిల్జీ రోజు ఆ బుక్ ను తన చేతులతో ముట్టుకుని చదివేవాడు. ఇలా రోజు ఆ బుక్ లోని పేజెస్ ను తన చేతులతో ముట్టుకుని చదవటం వల్ల ఆ పేజెస్ మీద ఉన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ ఖిల్జీ బాడీ లోపలకు వెళ్లి తన వ్యాధిని నయం చేసింది. దీనితో ఆశ్చర్యపోయిన ఖిల్జీ అసలు ఈ హిందువులకు ఎంత నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుంది అన్న విషయం గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు. అప్పుడే ఈ ఖిల్జీకి హిందువులకి జ్ఞానం మొత్తం నలందా యూనివర్సిటీ నుండి వస్తుంది అన్న విషయం తెలిసింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1193 ఏడిన బక్తియార్ ఖిల్జీ నలందా మీద దాడి చేసి నలందా యూనివర్సిటీని మొత్తం సర్వనాశనం చేశాడు. వీడు యూనివర్సిటీని ధ్వంసం చేశాడు. కానీ ఈ మూర్ఖుడు నలందా యూనివర్సిటీ లైబ్రరీ అయిన ధర్మగంజ్ ను కూడా మంటల్లో తగలబెట్టేశాడు. ఈ ధర్మగంజ్ అనే లైబ్రరీ నలందాలోనే అతి పెద్ద మరియు అతి ముఖ్యమైన లైబ్రరీ. ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను చదవడం వల్లనే నలందాలోని విద్యార్థులు అంత తెలివైన వారిలా మారారు. ఈ లైబ్రరీలో మొత్తం 3 అంతస్తులు ఉండేవి. అవే రత్నసాగర్, రత్నోదధి, రత్నరజక. ఈ ఖిల్జీ చేసిన దాడి వల్ల ఈ లైబ్రరీలో ఉన్న సుమారు 90 లక్షల పుస్తకాలు మంటల్లో కాలి బూడిదైపోయాయి. నీకు ఇంకో విషయం తెలుసా? అలా తగలబెట్టిన పుస్తకాలు పూర్తిగా కాలడానికి దాదాపు 3 నుండి 4 నెలల సమయం పట్టిందంట. వామ్మో, అన్ని పుస్తకాలా? అవును, ఆ రోజు మంటల్లో కాలిపోయింది కేవలం పుస్తకాలే కాదు, ప్రపంచంలోనే 90% విద్య, మన దేశపు గర్వం, సంస్కృతి కూడా. ఒకవేళ అదే విద్య గనుక ఈ రోజు మన దగ్గర ఉండి ఉంటే బ్రిటిషులు, మొఘళ్ళు మన దేశాన్ని ఆక్రమించగలిగే వారే కాదు, ప్రపంచం మొత్తానికి మన ఇండియా ఒక సూపర్ పవర్ నేషన్ అయి ఉండేది. ఇండియన్స్ చదువుకోవడానికి ఫారెన్ కి వెళ్ళడం కాదు, ఫారెన్ నుండే ఎందరో స్టూడెంట్స్ చదువుకోవడానికి మన దేశానికి వచ్చేవారు.